శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞం ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. ఈరోజు మనకు మేషరాశి జూన్ 2024 సంవత్సరం మరి ఈ నెలలో మాసఫలం ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ఈరోజు సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషం ఎంతో అద్భుతమైనటువంటి రాశి అండి. ఇది అగ్నితత్వము. అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల కలయికనే మేషరాశి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క నక్షత్ర పాలకుడు ఉంటాడు, మీకు తెలుసు. ఎందుకంటే మీరు మేషరాశి గురించి మీరు వింటున్నప్పుడే మీరు ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ రాశిలో పుట్టారు, దానికి నక్షత్ర పాలకుడు ఎవరని కూడా మీకు తెలిసే ఉండవచ్చు. అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఏంటంటే ఈ నెలలో చాలా వరకు పనులన్నీ పూర్తవుతాయనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ముందుకైతే వస్తారు. అంటే అవుతాయి, పనులు అవుతాయి, కంపల్సరీ కాకుండా ఉండదు. కాకపోతే మీకు ఇక్కడ ఈ నెలలో జరిగిందంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా చుట్టుముట్టినట్టుగా ఉంటాయి. ఇప్పుడు మనం అంచనాలను మించి వాళ్ళకు రివర్స్గా జరుగుతూ ఉంటుందండి. మనం ఒక పద్ధతి ప్రకారము ఈ విధంగా జరగాలి, ఈ నెలలో ఇక్కడ నుండి డబ్బులు తీసుకురావాలి, ఇక్కడ పెట్టాలి, ఈ ఖర్చు చేసుకోవాలని మనం ఆలోచన చేసుకొని కరెక్ట్గా ఈ యొక్క జూన్ మాసంలో అనుకుంటాం. కానీ మనకు ఇస్తానన్న వాళ్ళు డబ్బులు సకాలంలో అందజేయకపోవడం వలన చాలా వరకు డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా ఏంటంటే మనం ఇతరుల దగ్గర మాట పోయే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండదండి, జీవితం ఎప్పుడు అనుకున్నట్టుగా ఉండదు. కానీ మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాల్సిందే. ఒక ప్రణాళిక, ఒకటి ఫెయిల్ అయినా ఇంకొకటి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద కొన్ని వాహనాలు నడిపే వాళ్ళు ఇప్పుడు బస్సు నడిపితే ఒకరు చాలు. ఎందుకంటే అది దాని కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో అతనికి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా పక్కకైనా ఆపేస్తాడు. ఇప్పుడు సడన్గా గుండెపోటు వచ్చింది అనుకోండి బస్సు డ్రైవర్కి. మొన్న తిరుమల తిరుపతి అంటే నేను విన్న విషయం, ఒక 10-15 ఏళ్ల క్రితం ఒక డ్రైవర్ ఏం చేశాడంటే బస్సు కొండ మీదకి తీసుకెళ్ళాడు. అతని హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. అతను ఏం చేశాడంటే తెలివిగా హార్ట్ స్ట్రోక్ వస్తుందని దాన్ని పెట్టేసి పక్కకు బస్సు ఆ కొండ మీద ఆపేసి హార్ట్ స్ట్రోక్తో ఇబ్బంది పడితే అతను ఒకటి హాస్పిటల్ తీసుకెళ్లారు. అతను ఎంతో గొప్పవాడు చూడండి. వాస్తవానికి అలా వెనక కూర్చున్నటువంటి వాళ్ళ ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో పక్కన ఆపేశాడు. అతను హాస్పిటల్కి తీసుకెళ్ళారు అతన్ని. అదే మనం ట్రైన్ నడిపినాం అనుకోండి, ఈ పైలట్, లోకో పైలట్ ఇద్దరు ఉండాల్సిందే. ఎందుకంటే ఒకరికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అతనికి ఏదైనా సడన్గా వచ్చి గుండెపోటుతో ఏదైనా ఇబ్బంది పడి కింద పడిపోయాడు అనుకోండి, ఈ ట్రైన్ స్టేషన్లలో ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా మరి దీంట్లో ఎంతమంది ఉంటారు? కొన్ని వేల మంది జనాలు వాళ్ళు యాక్సిడెంట్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ఒకరు పోయినా ఇంకొకరు ఉంటారు. ఇప్పుడు ఏరోప్లేన్లో కూడా ఇద్దరు ఉంటారు. ఎందుకంటే ఏదన్నా సమస్య వస్తే ఇతను పక్కన చూసుకున్నాను, ఇద్దరికి ఒకేసారి రావండి ప్రాబ్లమ్స్. ఇక వస్తే ఆ భగవంతుడే కాపాడాలి. అలా రాదు, అలా అనుకోని కూడా మనం ఆలోచనకి అందకూడదు. ఎందుకంటే వాళ్ళని నమ్ముకొని ఎంతో మంది, ఇప్పుడు ఒక పైలట్కి ఏదైనా గుండెపోటు లాంటిది వచ్చింది అనుకోండి, అది గాలిలోనే కలిసిపోతుంది విమానం. అందుకే దాదాపుగా ఇద్దరు ఉండడం మంచిదండి, చాలా మంచిది వాస్తవానికి. అలా ఉంటేనే మనం సెక్యూర్గా ఫీల్ అవుతాం. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక విషయంలో నేను పదే చెప్తున్నానండి, మనం ఒకరు డబ్బులు ఇస్తారని చెప్పారు, ఆయన సకాలంలో డబ్బులు మన చేతికి అందకపోతే మనం ఇబ్బంది పడతాం. అందుకే ఇంకొకరిని స్పేర్ని అడిగి పెట్టుకోవాలి, ఇంకొకరిని కూడా ఒకసారి అడిగి పెట్టుకోవాలి. అంటే నేను పలానా రోజు ఇస్తానంటాడు, ఇస్తానంటే అవసరమైతే కంపల్సరీ తీసుకుంటా, ఆ రోజు వరకు అయితే నాకు రెడీ చేసి పెట్టండి. అట్లా ఒక కాడ మిస్ అయినా ఇంకొక కాడది ప్లాన్ చేసుకోవచ్చు. మనం దాని మీదనే ఉంటే ఏమవుతుందంటే మొత్తం లాస్ ఏర్పడుతుంది. మొన్న ఒక అతనికి వాళ్ళ అమ్మాయి రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏజెంట్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ ఓనర్ ఏం చేశాడంటే, నేను మీ అమ్మాయి పెళ్లి చేస్తానయా, నువ్వు చాలా మంచిగా అమ్మి పెడుతున్నావు, అద్భుతంగా అమ్మి పెడుతున్నావు, నీకు డోకా లేదు, నీ కూతురికి మినిమం 50 లక్షల కట్నం ఇచ్చినట్టు నేను చేస్తాను, నీకు ఎందుకు, నువ్వు చేసుకో మంచిగా అని చెప్పేస్తే అతను పాపం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ఓనరు గుండెపోటుతో చనిపోయాడు, టెక్కిమని. పాపం అతనికి ఆ ఓనరు గుండెపోటుతో చనిపోతే అతనికి కొన్ని పెద్దవాళ్ళు కాబట్టి ఏంటంటే 100 కోట్ల అప్పులు ఉంటాయి. ఆ అప్పులకు ఉన్నదంతా పోయింది, అతను కన్నీళ్లు మిగిర్చాడు.
ఆయన నాకు చెప్తుంటే చాలా బాధ అనిపించిందండి. సార్ నేను అతని దగ్గర ఒక పైసా కూడా నేను ఆశించకుండా ఫ్లాట్‌లన్నీ అమ్మి పెడుతుంటే, "నీ బిడ్డకు పెళ్లి చేస్తాను 50,00,000 నేను ఇస్తాను" అని చెప్పాడు. అతను పాపం గుండెపోటుతో చనిపోయారు. చనిపోతే ఆస్తులు అప్పుల వాళ్ళొచ్చి ఆస్తులన్నీ తీసుకొని పోయారు. ఇక వాళ్ళే వాళ్ళ భార్య పిల్లలే బయటకొచ్చింది. ఇంక నేనేం అడుగుతాను సార్ అని. కర్మ ఫలితం అనేది. నాకనిపించింది అయ్యో పాపం అంత సమస్యలో ఉన్నప్పుడు ఒక్కసారి నన్ను కలిస్తే నేను ఏదైనా ఒక సలహా చూపెట్టేవాడిని, ఏదైనా ఒక మార్గం, ఏదైనా పరిహారం చెప్పేవాడిని కదా అని అనుకున్నాను. వాస్తవం అండి, నేను ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని బాగుపరిచాను. నాకు తెలుసు కదా, నాకు ఆత్మ తృప్తి. ఎందుకంటే ఇలాంటి సమస్యలు నేను లైట్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే మామూలే సమస్యలు. ఏదైనా మనకు ఆలోచన చేస్తేనే బాగా పెద్దదిగా అనిపిస్తది. కానీ ఇలాంటి కొన్ని నాకైతే ఈజీ. కొంతమంది గొప్ప వాళ్ళు, పెద్ద వాళ్ళు ఇది మన ఇవి పెట్టుకుంటారు. ఐపీ పెట్టుకొని వదిలేస్తారు. దానివల్ల ఏంటంటే పేరు బ్యాడ్ నేమ్ వస్తది. వాళ్ళ సమాజంలో ఇంకెవరు ఇవ్వాలన్నా వాళ్ళకి ఒక రూపాయి ఇస్తారా అప్పుగా? ఎవరు ఇవ్వలేరు. వాడు మోసగాడు అనే ఒక పేరు ముద్రపడిపోతుంది. ఐపీ పెట్టకుంటే ఏంటంటే ఆ సమస్యల నుండి, ఆ కోట్ల రూపాయల నుండి బయటపడే మార్గాన్ని అన్వేషిస్తే మనం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి. ఒక్కసారి మరకబడితే మళ్ళీ దాన్ని దుడుచుకోవడానికి మన జీవితం పట్టదు. ఆ కాలం సరిపోదు. ఒక్కసారి బ్యాడ్ నేమ్ వచ్చిందనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ ఆ మరకను దుడిచిపెట్టడానికి మన జీవితం కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మేషరాశి వారికి అద్భుతం అండి. ఎందుకంటే ఇప్పుడు గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని 11వ ఇంట, రాహు 12వ ఇంట, కేతు 6వ స్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం చూస్తే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 6, రాజపూజ్యం 4, అవమానం 3. మేషరాశి వారికి ఈ జీవితంలో అంటే ఇప్పుడు ఈ యొక్క జూన్ మాసంలో కొన్ని పరిచయాలు పెరుగుతాయి. దాంతోపాటు శత్రువులు కూడా పెరుగుతారు. పరిచయాలతోనే శత్రువులు కూడా మారుతారు, పెరుగుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మద్దు. నమ్మారంటే పప్పులో కాలేసినట్టే, వేస్ట్ అయిపోతుంది, దండగా అయిపోతుంది. నమ్మకూడదు. ఎందుకంటే అభూత కల్పన చేసి చూపెడుతుంటారు. ఇది ఉంది, అది చేయాలి, ఇది చేయాలి, ఆ డబ్బులు వస్తాయి, ఇన్ని వేలు వస్తాయి, ఇన్ని కోట్లు వస్తాయి అని చేస్తారు. కానీ రియలైజ్ కావాలండి. రియలైజ్ అయ్యి అది నిజమా కాదా, అబద్ధమా చేసి మీరు ముందుకు స్టెప్ వేయాలి. అలా చేస్తే మంచి జరుగుతుందండి. ఇంకొకటి ఏంటంటే మేషరాశి వారికి ఇప్పుడు నెక్స్ట్ కుంభరాశిలో నుండి మీనరాశిలోకి శనీశ్వరుడు వచ్చాడు అనుకోండి, మేషరాశి వారికి ఏలినాటి శని మొదలవుతుంది. దానికంటే ముందే మనం ఏం చేయాలంటే మేషరాశి వారికి ప్రత్యేకంగా దయచేసి చెప్తున్నాను, మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా మీరేమని అనుకోండి. రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నానంటే మేషరాశి వారు వచ్చే నెల 15వ తారీఖున శని హోమం జరిపించుకోవాలి తప్పకుండా. శని హోమం జరిపించుకుంటే మీకు మంచి మేలు జరుగుతుందండి. ఇప్పుడు కుంభరాశిలో ఉన్నప్పుడే మేషరాశి వారు శని హోమం జరిపించుకుంటే ఏమవుతుందంటే ఇంకా వాళ్ళకు వడలేదు. అంటే శని హోమం అనేది, శని అనేది ఏనాడు శని అనేది మొదలు కాలేదు. కానీ ఎప్పుడైతే ఈ కుంభంలో ఉన్నటువంటి శనీశ్వరుడు మళ్ళీ కొద్ది రోజులలో మీనరాశికి వెళ్ళిపోయాడు అనుకోండి, మీనరాశికి ముందున్నటువంటి రాశి మేషరాశి వారికి ఏనాడు శని మొదలవుతుంది. ఇక్కడ ఒక శాసన నియమం ఏంటంటే మనం ఎప్పుడు శని హోమం జరిపించినా కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం జరిపించడానికి అర్హత ఉంటుంది 12 రాశులకి. ఆ 12 రాశులకు అర్హత అనేది కుంభరాశిలో ఉన్నప్పుడు. అది దాటి మీనరాశిలోకి వెళ్ళిపోయాడు అనుకుంటే మనం శని హోమం చేసినా అంత రిజల్ట్ రాదు, అంత గొప్పగా రాదు. కాబట్టి మేషరాశి వారు ఖచ్చితంగా అంటే మనకు జూన్ 15వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు రానవసరం లేదు. మీ గోత్రనామాలు పంపిస్తే నేను శని హోమం జరిపించి ఆ వీడియో అనేది కూడా మీకు పంపిస్తాను. ఇది చతుర్ముఖ దిగ్బంధనం చేసి నల్ల నువ్వులు తెల్ల ఆవాలతో చతుర్ముఖ దిగ్బంధనం 4 అఖండ దీపాలు వెలిగించి నల్లదారం చుట్టి ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకెళ్లి హోమంలో వేస్తాను. రాబోయే 30 సంవత్సరాలు శని పీడలో కూడా తొలగిపోయి మంచి అదృష్టవంతులు అవుతారండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మేషరాశి వారు మీరు నన్ను డైరెక్ట్గా కలవాలన్నా కూడా మరి ప్రతి నెలలో శని ఆదివారాలు మీరు కలిసే అవకాశం ఉంటుందండి. మీరు రండి, తప్పకుండా రండి. లేదు నాకు కొంచెం టైం వీలు పడట్లేదంటే కొంచెం బిజీగా గడిపినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ కాకుండా పోస్టల్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు. అపాయింట్మెంట్ అనేది కూడా తీసుకోవచ్చు. మీ యొక్క జాతక కుండల్ని చక్కగా పరిశీలన చేస్తాను. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని పర్ఫెక్ట్గా చూస్తాను.
మీ రాశి నక్షత్ర లగ్నానికి సరిపోయే విధంగా మీ పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో నేను మంచి కరెక్షన్ చేస్తాను. అదేవిధంగా మీకు వీలైతే నేను ఒక 250 రూపీస్లోనే ఒక కంకణం తయారు చేసి ఇస్తాను మీ జాతకాన్ని బట్టి. ఆ కంకణం అనేది చేతికి కట్టుకున్నట్టయితే ఆ కలర్ కాంబినేషన్ ఉంటుంది కంకణానికి. ఆ కలర్ కాంబినేషన్తో ఆ కంకణం కనుక చేతికి కట్టుకున్నట్టయితే మంచి పవర్స్ అనేది కూడా ఉంటాయి. కాబట్టి అలా కూడా మీకు మంచి అవకాశం కల్పిస్తున్నాను. కాబట్టి అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.